మీరు ఒక ప్రొడక్ట్ కొనేటప్పుడు చవకగా ఉందని చూస్తారా లేక నాణ్యంగా ఉందని చూస్తారా? చాలా మంది మొదట ధర చూస్తారు, కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు ధరతో కాదు నాణ్యతతో గెలిచాయి, అంటే క్వాలిటీతోనే గెలిచాయి. అందులో మొదటి పేరు జపాన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ పూర్తిగా ధ్వంసమైంది. నగరాలు నాశనమయ్యాయి, పరిశ్రమలు కూలిపోయాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ప్రపంచం ఒక నిర్ణయం తీసుకుంది, జపాన్ ముగిసిపోయింది అని. కానీ జపాన్ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, మన ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన వస్తువులు మాత్రమే తయారు చేస్తారు అని. అదే నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చేసింది. ఈ రోజు ప్రపంచానికి జపాన్ ఇచ్చిన కొన్ని గొప్ప బ్రాండ్స్ చూడండి: టయోటా, హోండా, సోనీ, కెనాన్, నికాన్, నింటెండో, సీకో, సుజుకి, మిత్సుబిషి. ఈ బ్రాండ్స్ వెనుకున్న కామన్ పాయింట్ ఏంటి? వేగం కాదు, ప్రచారం కాదు, పర్ఫెక్షన్. జపాన్ లో ఒక చిన్న స్క్రూ తయారు చేసినా అది ప్రపంచంలో బెస్ట్ స్క్రూ కావాలని ఆలోచిస్తారు. 10 సంవత్సరాల తర్వాత కూడా నమ్మకంగా పనిచేయాలని ఆలోచిస్తారు. ఒక కెమెరా తయారు చేసిన ప్రపంచ ఫోటోగ్రాఫర్లు దానిని నమ్మాలి అని ఆలోచిస్తారు. ఇదే జపాన్ మైండ్ సెట్. మనలో చాలా మంది బిజినెస్ లో ఒక తప్పు చేస్తాం, ఎలాగైనా అమ్మాలి అని. జపాన్ మైండ్ సెట్ ఏముంటుంది? ముందు నాణ్యత ఇవ్వాలి అని. అమ్మకాలు తర్వాత వస్తాయి. అందుకే టయోటా అంటే నమ్మకం, సోనీ అంటే నాణ్యత, హోండా అంటే మన్నిక, కెనాన్ అంటే ఖచ్చితత్వం. ప్రపంచం ఈ బ్రాండ్స్ ను కొనడం లేదు, వాటిపై ఉన్న నమ్మకాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి భారతీయ బిజినెస్ ఓనర్ నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఉంది. మీరు ఒక చిన్న షాప్ నడుపుతున్నా, ఒక రెస్టారెంట్ నడుపుతున్నా, ఒక ఫ్యాక్టరీ నడుపుతున్నా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నా సరే, ఒక ప్రశ్న మీకు మీరే అడగండి: నా కస్టమర్ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తాడా అని. ఎందుకంటే ఒక్కసారి అమ్మడం వల్ల బిజినెస్ పెరగదు, మళ్ళీ అమ్మగలిగితేనే బిజినెస్ సామ్రాజ్యంగా మారుతుంది. ప్రపంచానికి జపాన్ నేర్పిన అతిపెద్ద పాఠం క్వాలిటీ ఇస్ ద బెస్ట్ మార్కెటింగ్ అని. మీ ప్రోడక్ట్ మాట్లాడుతూ మీకు ప్రకటనలు తక్కువ అవసరం, మీ కస్టమర్ మీ బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు. గుర్తుంచుకోండి, చైనా ప్రపంచాన్ని వేగంతో ఆశ్చర్యపరిచింది, అమెరికా ప్రపంచాన్ని కలలతో గెలిచింది, కానీ జపాన్ ప్రపంచాన్ని నాణ్యతతోనే జయించింది. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి: చవకగా తయారు చేయడం కాదు, గొప్పగా తయారు చేయడం ప్రారంభించండి. ఎందుకంటే తాత్కాలిక లాభాలను వేగం ఇస్తుంది, శాశ్వత విజయాన్ని నాణ్యత మాత్రమే ఇస్తుంది. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ సుమన్ టీవీ బిజినెస్ నెట్వర్క్ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. బిజినెస్ గ్రోత్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఏఐ అండ్ ఆటోమేషన్, సేల్స్ అండ్ కొత్త అవకాశాలపై ప్రతిరోజు విలువైన సమాచారం పొందండి. ఈ బిజినెస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీని ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.